ఇండియాలో ప్రాసెస్ చేసిన పొటాటో ప్రోడక్ట్లకు కొన్ని దేశాల్లో మస్తు గిరాకీ నెలకొంది. అందువల్ల ఏకంగా 80% ఎగుమతులు అక్కడికే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI రిపోర్టు విడుదలైంది. భారత్లోని బంగాళాదుంపల ఉత్పత్తులకు ఆగ్నేయాసియా దేశాల మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఎక్స్పోర్టులో మెజారిటీ షేరు మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్, థాయిలాండ్కే వెళుతోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు వేగంగా వృద్ధి చెందడం దీనికి దోహదపడింది. డీహైడ్రేటెడ్ పొటాటో గ్రాన్యూల్స్, పెల్లెట్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో $63.30 బిలియన్ చేరాయి. ఐరోపా సమస్యలు ఇండైరెక్ట్ గా ఇండియాకి ప్లస్ అయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఇంధన వ్యయాలు అధికంగా ఉండడంతో యూరోప్ ఇబ్బందులు పడుతోంది. చైనా తనకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చుకుంటోంది. అందువల్ల ఆసియాలోని స్నాక్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఇండస్ట్రీకి మన దేశమే ప్రధాన సరఫరాదారుగా మారింది.